డియర్ 10th స్టూడెంట్స్, మీరంతా సంవత్సరం మొత్తం పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం ఇదే. ఎగ్జామ్ రాసే సమయంలో ఈ తప్పులు చేయకండి. డోంట్ డూ దీస్ మిస్టేక్స్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవకుండా డైరెక్ట్ ఆన్సర్స్ రాయకండి. డోంట్ రైట్ డైరెక్ట్ ఆన్సర్స్ వితౌట్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్. మీకు ఓన్లీ క్వశ్చన్ పేపర్ చదవటానికే 15 మినిట్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం అన్నది ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ పేపర్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. రీడ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఈచ్ క్వశ్చన్ని 2 టైమ్స్ నిశ్శబ్దంగా చదవండి. అర్థం చేసుకున్న తర్వాతే ఆన్సర్ రాయండి. పేపర్ చూడగానే అయ్యో ఈ ఆన్సర్స్ నాకు రావు అనేసి వామ్మో అని భయపడకండి. మొదట సులభమైన ప్రశ్నలతో మొదలు పెట్టండి. క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్గా వేయటం అస్సలు మర్చిపోవద్దు. ఒక ఆన్సర్ రాయటం అయిపోతే దాని కింద స్కేల్తో లైన్ వేయండి. అవసరమైన చోట హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెట్టండి. షార్ట్ ఆన్సర్స్కి 4 లేదంటే 5 లైన్స్లో ఆన్సర్ రాయమని అంటూ ఉంటారు. లాంగ్ ఆన్సర్కి 10 లైన్స్కి తగ్గకుండా ఆన్సర్ రాయమని పైన ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. వాటిని పూర్తిగా చదవండి. మీకు ఆన్సర్ వచ్చు కదా అని పేజీలో కొద్ది పేజీలు రాస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. షార్ట్ ఆన్సర్కి 4 లైన్స్లో రాయమంటే మీరు 4 లైన్స్లోనే రాయాలి. 2 పేజెస్ రాస్తే మీకేం ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవ్వటం అనేది జరగదు. ఓకేనా? ఫైనల్లీ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి. ఎగ్జామ్ పూర్తిగా రాశాక లాస్ట్ 10 మినిట్స్ క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్గా వేసానా లేదా, అన్ని ఆన్సర్స్ రాసానా లేదా అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ధైర్యంగా, నమ్మకంగా పరీక్ష రాయండి.